ట్రైన్ యాక్సిడెంట్ల కోసం భారీ కుట్రలకు తెరలేపుతున్నారు. ట్రాక్స్ పై సిమెంట్ దిమ్మలు పెడుతున్నారు, లేదంటే సిలిండర్లు అడ్డంగా పడేస్తున్నారు. పట్టాలపై బండరాళ్లు సెట్ చేస్తున్నారు. లోకో పైలట్ల అప్రమత్తంగా ఉండడంతో చాలా చోట్ల పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఈ తరహాలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. దేశంలో వరుసగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు కావాలనే కుట్రలు చేస్తున్నారని తేలింది. రైలు పట్టాలు తప్పేలా ప్లాన్ చేస్తున్నారు. ట్రాక్లపై రాళ్లు, ఇనుపరాడ్లు, సిమెంటు దిమ్మలు పెడుతున్నారు. ఇప్పటికే జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతుంటే గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఈ కుట్రలు మరింత భయం పుట్టిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ను అమర్చారు. ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో దీనిని గుర్తించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పట్టాలపై ప్రమాదాన్ని గుర్తించే సమయానికి లూప్ లైన్లో కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కు ఒక గూడ్స్ రైలు వెళ్తుంది. ఒక ఎక్స్ప్రెస్ రైలుకు దారిచ్చే క్రమంలో దాన్ని ఆపాల్సొచ్చింది. అప్పుడు లోకో పైలట్ సిలిండర్ను గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్రం పేర్కొంది. ఆగస్టు నుంచి ఈ తరహాలో 19 ఘటనలు వెలుగుచూశాయని రైల్వే శాఖ చెబుతోంది. కొందరు దుండగులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు పెడుతున్నారు, సైకిళ్లు అడ్డంగా పడేస్తున్నారు, పట్టాలపై ఇనుపరాడ్లు అమరుస్తున్నారు, సిమెంటు దిమ్మలను పెట్టి ప్రమాదాలు జరిగేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల రైల్వే అధికారులు ఇలాంటి ఘటనపై సమగ్ర నివేదిక ఇచ్చారు. గత ఏడాది జూన్ నుంచి ఈ తరహాలో 25 ఘటనలు జరిగాయని భారత రైల్వే రిపోర్ట్ ఇచ్చింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాలో కుట్రపూరిత యత్నాలు బయటపడ్డాయని తెలిపింది. ఇలాంటి కుట్ర కారణంగా ఆగస్టులో కాన్పూర్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 20 బోగీలు పక్కకు తొలగాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ప్రయాగ్రాజ్ నుంచి భీవానీకి వెళ్తున్న కాలింది ఎక్స్ప్రెస్ కు యాక్సిడెంట్ జరిగేలా కుట్ర చేశారు. కాన్పూర్ సమీపంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెడితే రైలు దాన్ని ఢీకొట్టింది. ఇలాంటి పట్టాలు తప్పించే కుట్రలు ఎంతో కాలం సాగవని కేంద్ర హోంశాఖ హెచ్చరిస్తోంది. జరిగిన ఇన్సిడెంట్స్పై దర్యాప్తు మొదలైంది.